ఉంటుంది. అలాగే గీత గారి గెలుపుకి నా సాయి శక్తిలో నేను పనిచేస్తాను. రైట్ అండి. ఇక ముద్రగడ పద్మనాభం గారు కూడా మద్దతుగా ఉండబోతూ ఉన్నారు వంగ గీత గారికి. సో ముద్రగడ పద్మనాభం గారి మద్దతు గీత గారి గెలుపులో ఎంతవరకు ఉపయోగపడవచ్చు? అంటే కమ్యూనిటీ ఆయన మాట వింటుందా పిఠాపురంలో? ఎందుకంటే 2009లో పిఠాపురంలో వంగ గీత గారి మీదే కాంగ్రెస్ పార్టీ తరఫున ముద్రగడ పద్మనాభం గారు పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2009 మాట చెప్తూ ఉన్నాను నేను. ఇప్పుడు వాళ్ళిద్దరు కలుస్తున్నారు. సో ముద్రగడ రాకతో కాపులు ఎంతవరకు వైసీపీకి టర్న్ అయ్యే అవకాశం ఉంది? ఏదైనా కాపు నాయకుడిగా ఆయనకున్న సర్కిల్ ఆయనకు ఉంటుంది, ఆయనకున్న గౌరవం, ఆయనకున్న అభిమానులు ఆయనకు ఉంటారండి. అది ఎంతవరకు అని చెప్పి నేనైతే చెప్పలేనండి. ఖచ్చితంగా ఆయన సారథ్యం వహిస్తారు. రైట్. మొత్తానికి అన్ని శక్తుల్ని ఉపయోగించి, అస్త్రశస్త్రాలను ఉపయోగించి పవన్ కళ్యాణ్ ఓడించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా అగ్రెసివ్గా ట్రై చేస్తుంది అన్నమాట వాస్తవం కదా? వాస్తవం. అది ధన రూపేణ ప్రలోభ పెట్టి ఏదైనా చేస్తారా, లేకపోతే ఇంకా వేరే రకంగా చేస్తారా? నాకున్న సమాచారం మేరకు మిమ్మల్ని జనసేన పార్టీలో గతంలో పనిచేసి పార్టీ కోసం కష్టపడి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి అప్పుడు అభ్యర్థిగా ఉన్న మిమ్మల్ని అట్రాక్ట్ చేశారు, మీరు ఆ పార్టీలో జాయిన్ అయ్యారు. అలాగే ఇంకా పిఠాపురం నియోజకవర్గంలో కనీసం 100 ఓట్లైనా తెచ్చుకోగలిగే నాయకుడు ఎవరైనా ఉంటే అటువంటి వాళ్ళందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చాలా భారీ ఎత్తున జరుగుతోందంట. నిజమేనా? అది ఓన్లీ డబ్బుతోనే రాజకీయం అవుతుంది అంటే కేజ్రీవాల్ ఏ డబ్బుతో ఢిల్లీ? లేదులేండి. ఇప్పుడు ఉత్తర భారతదేశంలో ఉన్న రాజకీయ చైతన్యం మన దగ్గర ఉంటుందా? అసలు అక్కడ అసలు కుల ప్రస్తావనే ఉండదు. ఇక్కడేమో కుల ప్రస్తావన లేని రాజకీయమే ఉండదు ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యంగా గోదావరి జిల్లాలో అంతకు మించి ఏది ఏమైనా అన్ని రాజకీయానికి ఒక్క డబ్బే ప్రభావితం చేయదండి. మనసు అందులోకి పిఠాపురం మనసుల్ని, ప్రజల మనసుల్ని గెలవాలండి అక్కడ. అంతేగాని వాళ్ళు డబ్బుకు లొంగరండి పిఠాపురం ప్రజలు. పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభుడి సాక్షిగా చెబుతున్నా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా ఈ మధ్యకాలంలో వారాహి యాత్రలో ఒకసారి, నిన్న మొన్న పిఠాపురం జనసేన శ్రేణులతో మాట్లాడుతున్నప్పుడు మరొకసారి అది వాడారు. పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభుడి సాక్షిగా చెబుతూ ఉన్నాను అని చెప్పేసి. ఇక్కడ ఖచ్చితంగా గెలవబోతూ ఉన్నాను. ఒక కాపు మహిళను, కాపు బిడ్డను పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేసిన మహిళా నేతనే ఆయన మొహం తిప్పుకుని పక్కన పడేశారు. అలాంటిది పిఠాపురం ప్రజల మనసుని ఎలా గెలవగలుగుతారో నాకు అయితే అర్థం కావట్లేదు. శ్రీపాద వల్లభుడు మహిళా నేతల్ని బయటికి ఇచ్చిరేమని చెప్పలేదు కదా. మహిళల్ని గౌరవించాలి కదండి. మహిళలకి ఏం చేశారని అడగరా అక్కడ ఉన్న ప్రజలు? మహిళలు ఆ మహిళా నేతని ఎందుకు తీసేశారని అడగరా అండి? ఏం సమాధానం చెప్తారు? రైట్. ఫైనల్ గా